హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. ముందుగా నూనె పెట్టుకొని అందులో పోపు దినుసులు వేసుకున్నాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. పోపు వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న వంకాయ చిక్కుడుకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుంటున్నాం. వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు టు 15 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఓపెన్ చేసి కలుపుకుందాము. బాగా ఉడికిపోయింది. ఇవ్వండి, ముక్క చక్కగా ఉడికిపోయింది. ఇవ్వండి, బాగా ఉడికింది ముక్క. వంకాయ ముక్క కానీ చిక్కుడుకాయ ముక్కలు కానీ బాగా ఉడికాయి. అంటే ఇందులో పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు, కావాలంటే మనం పొడి కారం కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు పొడి కారం వేస్తున్నాను. అయిపోయింది, పొడి కారం వేస్తున్నాను. రెండు ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది. నేను పొడి కారం వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, అప్పుడు పొడి కారం వేసుకోక్కర్లేదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, వంకాయ చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈ వంకాయ చిక్కుడుకాయ కూరని ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్ రూపంలో ఎలా ఉందన్నది నాకు తెలియజేయండి.
నా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.